మత్తయి సువార్త 20 అధ్యాయము 29 స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక విషయాన్ని మాట్లాడుతున్నారు పిల్లారా. ఆయన అంటున్నాడు, కలిగిన వానికి ఇస్తాను, లేని వాడికి ఉన్నదాన్ని కూడా తీసేసుకుంటానని. ఇదేంటి అని విస్తుపోతూ ఉన్నారా? లోకంలో లేనివాడికి ఏదైనా ఇస్తే, ఒక దారి చూపిస్తే చక్కగా బ్రతుకుతాడు. మరి ఇదేంటి విడ్డూరంగా యేసయ్య కలిగిన వాడికి ఎక్కువ ఇస్తా అంటున్నాడు? కారణం ఏంటంటే ఇంకా సమృద్ధి వచ్చిందంట ఆ వ్యక్తికి. అందరికీ సహాయం చేయమన్న దేవుడు ఈ మాటలు మాట్లాడటం ఏంటి? లేనివాడి దగ్గర నుంచి తీసేయటం ఏంటి? అక్షరార్థంగా ఆలోచిస్తే ఇది అన్యాయం అనిపించవచ్చేమో, కానీ ఆత్మ పరంగా ఆలోచించి ఆత్మీయ అర్థాన్ని కనుక మనం తీసుకోగలిగితే వినమ్రతతో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అవును, ఒక యజమాని దేశాంతరం పోతూ తన దాసుడికి కొన్ని తలాంతులు అప్పగించారంట. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన తిరిగి వచ్చే వేళకు లాభకరమైనటువంటి కొన్ని ప్రయోజనకరమైనటువంటి పనులు చేసి ఇచ్చిన తలాంతుల్ని జాగ్రత్తగా వినియోగించి యజమానికి అప్పగిస్తే, ఒకడు మాత్రం ఆ తలాంతును పూడ్చిపెట్టి చాలా తెలివిగా యజమాన్నే నేను మోసం చేయగలను అనుకుంటూ తన జ్ఞానాన్ని ప్రదర్శించాడు. ప్రియులారా, వాడు అంటున్నాడు, నువ్వు విత్తన చోట కోయిన వాడివి, పంటను సమకూర్చుకోగలిగిన కఠినుడివి అంటూ వాడి చేతగాన తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి మూర్ఖత్వ జ్ఞానాన్ని వివేకం అని భావిస్తూ హృదయ కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ దేవుడే హృదయ కాఠిన్యం కలిగిన వాడంటూ దేవుణ్ణే నిందించి దూషించి ఒక తప్పు పడుతున్నాడు. ఇది ఎవరి లక్షణం అంటే సోమరు వాళ్ళ లక్షణం. కనుక వాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే వెలుపుడికి చీకట్లకు త్రోయబట్టమే. ఈ సోమరువాడు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండకపోగా ఇచ్చిన సమయాన్ని తన స్వార్థ ప్రయోజనాలకి వాడుకునే స్వభావం కలిగిన వ్యక్తి. నిన్ను నన్ను దేవుడు నమ్మి కొన్ని టాలెంట్స్ మనకిచ్చారు. వాటన్నిటినీ ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చే వరకో లేదు మనల్ని తిరిగి పిలిచే వరకో నమ్మకంగా వినియోగించాల్సిన బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంచాడు ఆయన. ఉదాహరణకు దానియేలు గారి జీవితాన్ని మనం గనక ఆలోచిస్తే, రాజు ఆజ్ఞ వెలువడింది. ఏమని అంటే, రాజు చెప్పినట్టు చేయకుండా కనీసం 30 దినాలు అంటే నెల రోజులు ఎవరన్నా సొంతగా వాళ్ళ ఇష్టాలు కనుక జరిగించుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని. దాని తీవ్రత ఎంత అంటే భూమి మీద నుంచి జీవితం కొట్టేయటం. దానికి మించి ఇంక వేరే సమస్య లేదు. సింహానుభవంలో పడవేయగలిగినంత గొప్ప సమస్య అది. రాజాజ్ఞ వచ్చిందని కూడా లెక్క చేయకుండా తన మేడ గది మీద కిటికీ తలుపులు తెరిచి దినదినము తను ఏం చేస్తారో అలాంటి ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు ఆయన. సాతాను దేన్ని చూసి భయపడతాడంటే ప్రార్థనను బట్టి. నీవు నేను చేసే ప్రార్థన మొదట సమస్యలు తీసుకురావాలి, తర్వాత ఆశీర్వాదాన్ని మోసుకొని రావాలి. దానియేలు గారు ప్రార్థన సమస్యను తీసుకొచ్చింది. ఇదేంటి సమస్యను తీసుకురావడానికి సమస్యలు కొని తెచ్చుకోవడానికి ప్రార్థన చేయాలా? ప్రార్థన సమస్యను తీసుకొస్తే అసలు ఎందుకు ప్రార్థించాలి అని ఒకవేళ మన జీవితంలో క్వశ్చన్ మార్క్, ఒక సందిగ్ధం లేదు, ఒక డౌట్ క్రియేట్ అయితే దాని జవాబు ఏంటంటే
ఎంతో ప్రోత్సాహకరమైంది. దానియేలు గారు మేడగదిలో దేవుడి దగ్గర నోరు తెరిస్తే ఆ ప్రార్థన శక్తి దేవుడు రిలీజ్ చేసి దానియేలు గారు ప్రార్థన అన్న శక్తిని వాడుకొని రాజుగారి నోట్లోంచి ఒక మంచి సందేశాన్ని ప్రజలకు ఇప్పించాడు. ప్రియులారా, సాధారణంగా ఒక సామాన్యమైనటువంటి మనిషి ఒక విషయం గురించి ప్రజల్లో మాట్లాడితే అంతగా దాన్ని ప్రజలు మనసులోకి తీసుకోరేమో, కానీ ఒక ప్రముఖ వ్యక్తి నోట్లోంచి ఒక విషయం గురించి చెప్తే దాని విలువ చాలా ఉన్నతమైంది. దేవుడు కూడా రాజు యొక్క నోట్లోని ఒక మాటను పెట్టి దాన్ని కనుక పలికించగలిగితే ఆ రాజ్యం మొత్తం ఎంతగా ప్రభావితం అవుతుందో చాలా క్షుణ్ణంగా తెలిసినవాడు కాబట్టి ఆ రాజు చేత దేవుడేమైనాడో సాక్ష్యం ఇప్పించాడు ప్రజలకి. దేశం తన పరిపాలన ఉన్నటువంటి ప్రతి ప్రాంతం, ప్రతి మనిషి రాజు తన పరిపాలనలోకి కాదు కానీ దేవుడి పరిపాలనలోకి రావాలని నొక్కి ఒక్కడించాడు. ప్రియులారా, జరిగిన ఒక సాక్ష్యాన్ని, సంభవాన్ని ప్రజల మధ్యలో పంచుకుంటున్నాడు ఆయన శాసనం రూపంలో. దానియేలు దేవుడు జీవం కలిగిన దేవుడు, దానియేలు దేవుడు రక్షించే సామర్థ్యం కలిగిన దేవుడు, సింహాలను మూయించే దేవుడు, తన బిడ్డల పక్షాన ఏ కార్యం చేయటానికైనా కునుకకు నిద్రపోని దేవుడు ఆయన. ఇది ఆ వ్యక్తి అనగా రాజు ఇచ్చిన స్టేట్మెంట్. అలా రాజ్యాలు మొత్తం నీ ద్వారా నా ద్వారా దేవుడు మార్చాలని ప్రార్థనని ఒక ఆయుధంగా మలుచుకోమని మనకిచ్చాడని సాతానికి తెలిసే ప్రార్థన చేయకుండా సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాడు. కాబట్టి నీవు నేను దానియేలు వలె ప్రార్థన శక్తిని భూమిని తలకిందులు చేయటానికి, సమస్యలు వచ్చిన లెక్క చేయని స్వభావంతో సింహాల నోళ్లను మూయించి గర్జించు సింహమైన సాతాన్ని తోక ముడుచుకొని పారిపోయేలాగా చేయాలి. ఇదిగో మత్తయి సువార్తలో ఆ వ్యక్తి పూడ్చిపెట్టాడు. దానియేలు గ్రంథంలో దానియేలు గారు ప్రచురింప చేసుకున్నాడు. ఆ వ్యక్తి అలా ప్రవర్తించడానికి కారణం సోమరితనం. కనుక ప్రార్థనలో సోమరితనం ఏంటి అంటే సొంత విషయాలు ప్రార్థించుకోవటం, అవకాశం లేనప్పుడు సమస్యలు వస్తే భయపడటం, ప్రార్థన చేస్తే సమస్య వచ్చింది ఎందుకు సమస్యలు ఎక్కువ అవుతుందని ప్రార్థన చేయకపోవటం, లేదు ప్రార్థనలో ఏ విషయాల గురించి మొరపెట్టాలో తెలియకపోవటం, ప్రార్థించవలసిన అంశాల గురించి ఎక్కువ సమయం వెచ్చించేటువంటి అంశాలను ఎన్నుకోపోవటం, చాలే చేసిన ప్రార్థనని సంతోషపడటం, ఇవి మనం విడిచిపెట్టాల్సిన లక్షణాలు. ప్రార్థించవలసి వస్తే దానియేలులాగా ప్రార్థన చేయాలి. ఇంతకీ దానియేలు గారు ఆ మేడగదిలో ఏం ప్రార్థన చేశారు మాకేం తెలుసు అంటారా? రాజు నోట్లోంచి వచ్చినటువంటి ఆ మాటలను బట్టి అర్థమవుతుంది తన గుండెల్లో ఉన్న దర్శనం ఎలా మండుతూ ఉందో. కాబట్టి ప్రార్థించడానికి తీర్మానం చేసుకో. ప్రార్థనా శక్తితో ఈ ప్రపంచాన్ని దేవుడు సొంతం చేయి. నిన్ను నన్ను సృష్టించినందుకు దేవుడు సంతోషపడేలాగా భూమి మీద ప్రతి చిన్న విషయాన్ని జారి విడుచుకోక దేవుని కృపకు పాత్రలు కావాలి. అట్టు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.